ఇంకా మనం ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ చూద్దాము. ఇది చూసారా, ఇది దగ్గర నుంచి చూపించండి. ఇది చీజ్ అన్నది ఇప్పుడు ఇది పుచ్చపప్పులతో చేసిన చీజ్. దాంట్లో పాలు లేవు, ఏమీ లేవు. మీకు కావలసిన పోషకాలన్నీ వస్తాయి అన్నమాట అట్లాంటివి తింటే. ఇది రాగులతోటి చేసిన, రాగులు నువ్వులతో చేసిన క్రాకర్స్. ఇవి ఇంకా బేక్ చేసినాయి అనమాట. దీన్ని కాల్చటాలు వేంచటాలు అట్లాంటివి ఉండవు ఇందులో. చూసారా, ఇవి జొన్నలతోటి చేసిన క్రాకర్స్, జొన్న పిండి. దాంట్లోటి సూమాక్ అని మన ఇవి సూపర్ ఫుడ్స్ అనమాట, బెర్రీస్. అది ఇదే సవర్డో బ్రెడ్, మనమే చేస్తాం. ఇది సవర్డో బ్రెడ్ హోల్ వీట్ తోటి. అవి కూరగాయలు నంచుకుని, ఇదిగోండి ఇవి పొలవ పెట్టిన కూరగాయలు. అలాగే హమస్, బీట్రూట్ హమస్, నల్లేరు పచ్చడి, అలాగే పాస్తా పిల్లలకి ఇష్టపడతారు అని మనము ఫ్రెష్గా చేసిన టొమాటో బేసిల్ పాస్తా. కూరగాయలు, మన కూరలు, దొండకాయ, అదేమో దప్పడం, గుమ్మడికాయ మన చేస్తారు కదా ఇంట్లో దప్పడం, అట్లాంటి దప్పడం. మళ్ళీ పప్పు. అలాగే హైదరాబాద్లో ఉండి బిర్యానీ లేకపోతే ఎట్లాగా, సో అది బ్రౌన్ బాస్మతి తోటి బిర్యానీ అన్నమాట. అలాగే మనకి మిర్చికా సాలన్, ఒక్కసారి టోఫు వేస్తాము, ఒక్కసారి పచ్చి పనస వేస్తాము. ఇది మన సాలన్, మిర్చికా సాలన్ టైప్ అన్నమాట. అది బీట్రూట్ రైతా. అదే అట్లాగే బ్రౌన్ రైస్ అయి ఉంటుంది. బ్రౌన్ రైస్ అన్న మిల్లెట్స్ అన్న పెడతాము. ఇక్కడ చూడండి, ఇవి మిల్లెట్స్తో చేసిన, ఇది స్ప్రౌటెడ్ రాగితో చేసిన కుకీస్. 3 ఇంగ్రీడియంట్స్ అండి ఇందులో. దీంట్లో మనం కొబ్బరి, బెల్లం, స్ప్రౌటెడ్ రాగి అండ్ కొబ్బరి నూనె, కోల్డ్ ప్రెస్ కొబ్బరి నూనె. అలాగే ఇవి హోల్ వీట్ తోటి. ఇది పైనాపిల్ కేసరి అనమాట, మిల్లెట్ కేసరి. పైనాపిల్తోనా? అవును, పైనాపిల్ మిల్లెట్ కేసరి. దాంట్లోనేమో చియా సీడ్స్ పుడింగ్ అనమాట. యాక్చువల్లీ సారీ, చియా సీడ్స్ పుడింగ్. ఇది చియా సీడ్స్ పుడింగ్ అనమాట. అలాగే మనకి హెర్బల్ టీ ఉంటుంది. మసాలా చాయ్ కూడా ఉంటుంది, కానీ దాంట్లో పాలు ఉండవు. అంటే నట్స్ తోటి అట్లా చేసిన పాలు అనమాట. ఇంకా చాలా రకాల ఫుడ్స్ వచ్చేది ఉంది. మనము ఇదేమో క్రీమ్ ఆఫ్ బ్రోకలీ సూప్. రండి, ఇక్కడ మనం బ్రోకలీ సూప్ చూద్దాం. సూపర్ నైస్ అరోమా. ఇది క్రీమ్ ఆఫ్ బ్రోకలీ అనమాట. క్రీమ్ ఆఫ్ బ్రోకలీ చాలా ఫ్యాన్సీ రెస్టారెంట్స్లో కూడా చేస్తారు, కానీ క్రీమ్ అయితే వేయం మనము నట్స్ తోటే క్రీమీ చేస్తామన్నమాట. ఇప్పుడు వైబ్రెంట్ లివింగ్ లో నేను ఈ బఫే సిస్టమ్ గురించి మనం తెలుసుకున్నాం కదా, సో మనం టేస్ట్ కూడా చూద్దాము. సో నేను 2-3 ఐటమ్స్ టేస్ట్ చూడాలనేసి అనుకుంటున్నాను. సో ఫస్ట్ సూప్ తీసుకుందాము. ఇది వచ్చేసి బ్రోకలీ సూప్.